ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. సోషల్ మీడియా ఆ మహిళను ప్రపంచానికి పరిచయం చేసింది. అంతకుముందు తాము ఎవరో కూడా చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఆమె సెలబ్రిటీ కాదు, రాజకీయ నాయకురాలు అంతకన్నా కాదు. ఆమె ఓ సాధారణ మహిళ. పొట్టకూటి కోసం రోడ్డు వెంట చిన్న చితకా వస్తువులు విక్రయిస్తూ జీవనం సాగిస్తుంది. ఇప్పుడేమో ఆ మహిళ ఏకంగా పాన్ ఇండియా రేంజ్లో క్రేజ్ తెచ్చుకుంది. ఒక్కసారిగా సోషల్ మీడియాను షేక్ చేసింది. అంతేకాదు, బాలీవుడ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిందనే వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అదేంటో తెలుసుకుందాం. యూపీలోని ప్రయాగ్లో జరుగుతున్న మహాకుంభమేళా మోనాలిసా అనే మహిళకు ఒక్కసారిగా ఫేమ్ తీసుకొచ్చింది. ఆమెను ఓవర్ నైట్ స్టార్ను చేసింది. దానికి కారణం ఆమె కళ్ళు. తేనెలాంటి కళ్ళతో మహాకుంభమేళాలో పూసల దండలు విక్రయిస్తున్న మోనాలిసా అనే మహిళను ఓ భక్తుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇంకేముంది, ఆ తర్వాత అది కాస్త నెట్టింట వైరల్ కావడంతో ఆమె పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఏ సోషల్ మీడియా చూసినా ఆమె వీడియోలే దర్శనమిస్తున్నాయి. దేశవ్యాప్తంగా మోనాలిసా పేరు వైరల్ కావడంతో ఏకంగా సినిమా ఛాన్స్ కొట్టేసింది. ఆమెకు ఓ బాలీవుడ్ డైరెక్టర్ ఏకంగా సినిమా ఛాన్స్ కూడా ఆఫర్ చేస్తున్నాడు. మహాకుంభమేళాలో అందరి కళ్ళను తన వైపు తిప్పుకున్న తేనెకళ్ళ సుందరి మోనాలిసా ఆమెను చూసిన ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన మూవీలో ఛాన్స్ ఇస్తానని ప్రకటించాడు. దీనికి కారణం ఆమెకున్న స్పెషల్ అట్రాక్షన్ కళ్ళు. ఆ అందమైన కళ్ళతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. తన సినిమాలో అమ్మాయి కోసం వెతుకుతున్న బాలీవుడ్ డైరెక్టర్కు మోనాలిసా గురించి తెలిసింది. డైరీ ఆఫ్ మణిపూర్ మూవీలో ఆమెకు అవకాశం ఇవ్వనున్నట్లు సనోజ్ మిశ్రా తెలిపారు. ఆమెకు తన సినిమాలో ఓ రైతుకు బిడ్డగా నటించే పాత్ర ఇస్తానని ప్రకటించారు. దీంతో సోషల్ మీడియా వల్ల ఓవర్ నైట్ స్టార్ అయిన మోనాలిసా ఏకంగా సినిమా ఛాన్స్ కొట్టేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మోనాలిసా మధ్యప్రదేశ్ ఇండోర్కు చెందిన అమ్మాయి. చిన్నప్పటి నుంచి తన తల్లిదండ్రులకు సాయం చేసుకుంటూ దండలు అమ్ముతోంది. కుంభమేళాలో తన కుటుంబంతో కలిసి వచ్చిన ఆమె అందం చూసి చాలా మంది ఫిదా అయిపోయారు. మోనాలిసా ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతుంది. సోషల్ మీడియాలో ఫేమస్ అయిన ఆమెకు బాలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చిందని తాజా సమాచారం తెలుస్తోంది.